సూపర్ సిక్స్ అనే పథకాలు ఈ పథకాలన్నిటివి ఇప్పుడు ఈ పేద ప్రజలకి అందుతుందో లేదా అనే విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని గుర్తు చేద్దాం అనేసి అని చెప్పేసి ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ అసలు పథకాలు అనేటివి అందుతున్నాయా లేదా అనే విషయంపై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి కనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది సాధ్యమేనంటారా? ముందుగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మేము మీతో పనిచేస్తున్నందుకు గర్వంగా ముందుగా మీకు అభినందనలు తెలియదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏనాడు కూడా అధికార పార్టీ కొన్ని నెలలకే ప్రజలలో వ్యతిరేకత రావడం అనేది చాలా అరుదు. అలాంటిది ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలే మీరు ఎట్లా గెలిచారా, ఏ విధంగా గెలిచారో భగవంతుడికి తెలియాలి. గడిచిన 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని, కరోనా కాలం, ఆర్థిక ఇబ్బందులు, ఎప్పుడూ కూడా ప్రతి పథకము కూడా ప్రజలకి చేరే విధంగా తను ఎంత కష్టపడ్డాడో మీరు చేసినటువంటి ప్రకటనలు ఎన్ని ఉన్నాయో ఒకసారి మనం రివ్యూ చేసుకుంటే బాగుంటుంది. ప్రజలకు కూడా అదే ఈ రోజున ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అయ్యో, మన ఇంటికి రేషన్ బియ్యాన్ని మన గుమ్మం దగ్గరికి తీసుకొచ్చిన వ్యక్తి, ప్రభుత్వ పరంగా ఒక కుల సర్టిఫికేట్ కావాలన్నా, ఆదాయ సర్టిఫికేట్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా ప్రతిదీ మన ఇంటికి వాలంటీర్ల ద్వారా తీసుకొచ్చి చేర్పించినట్టు వ్యక్తి, బియ్యము, ప్రతిదీ కూడా ఇవన్నీ మనం కోల్పోయామే అనేటువంటి బాధ ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడు తెలిసి వస్తుంది. ముఖ్యంగా విషయం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం నాయకులు వచ్చి సూపర్ 6 అన్నారు. దాంట్లో ఈ సంవత్సర కాలంలో అమ్మ ఒడి, ఈ అమ్మ ఒడి కూడా తండ్రికి వందనం అని చంద్రబాబు నాయుడు గారికి ఒకటి చెప్పాలి. మేము అమ్మ ఒడిని సంవత్సరం తర్వాత పెట్టి దానిలో రకరకాలటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టి ఈ రాష్ట్రం మొత్తం మీద 80 లక్షల మందికి వర్తింప చేయాల్సిన దాన్ని 60 లక్షలకి కుదించడం, ఇచ్చేటువంటి డబ్బుల్లో మెయింటెనెన్స్ అనే 2,000 రూపాయలు తీయడం, వీటన్నిటి మీద మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక క్యూఆర్ కోడ్ కూడా ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి ఈ రోజున మొబైల్స్ యూజ్ చేస్తున్నారు. జస్ట్ మేము చెప్తున్నామని కాదు, ఒక క్యూఆర్ కోడ్ని కూడా స్కాన్ చేస్తే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు, కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలన్నీ కూడా ఆ క్యూఆర్ కోడ్లో తెలిసిపోతాయి. మరొక విషయం ఏంటంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి యావత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ తరపున స్వాగతిస్తున్నాం. కష్టపడే తత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకి 100కి 100% ఉంది అనేది నిరూపించుకోవడానికి గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం ఇస్తున్న పథకాలని ఇవి 100% ప్రజలకు చేరుతున్నాయా లేదా అనే ఒక ఆలోచనతో మేమందరం కూడా ఇంటింటికి వెళ్ళి ఆ ప్రజలను అడగడం, ఏమ్మా మా వాలంటీర్లు కరెక్ట్గా పనిచేస్తున్నారా, మా నాయకులు పనిచేస్తున్నారా, మా కార్యకర్తలు పనిచేస్తున్నారా అని అడిగినటువంటి చరిత్ర ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అలాంటి వ్యవహారాన్ని ప్రతిపక్షంలో ఉండగా మా తిరుపతి శాసనసభ్యులుగా భూమన కరుణాకర్ రెడ్డి గారు, వారు తనయుడైనటువంటి అభినయ్ రెడ్డి గారు పార్టీ ఆదేశాలు లేకముందే తిరుపతిలో ప్రారంభించి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలన్నింటినీ కూడా ఒంటి చేతితో నవ యువకుడైనటువంటి భూమన అభినయ్ రెడ్డి గారు మొట్టమొదటిగా ప్రారంభించి ఈ రాష్ట్రానికే కాదు సుమా, రాజకీయ పార్టీ ఉన్న మండలం, నియోజకవర్గం, రాష్ట్రం, కేంద్రం ప్రతి ఒక్కరి నోటిలో నానిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యువ నాయకుడు భూమన అభినయ్ రెడ్డి. ఇది నేను ప్రత్యేకించి తిరుపతి గురించి అభిమానంగా చెప్పట్లేదు, ఒక సామాన్య వ్యక్తిగా చెప్తున్నా. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నాయి, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మినిస్టర్లు అవాక్ అయిపోయి చాలా గొప్ప కార్యక్రమం ఇది, ప్రజల దగ్గరికి వెళ్ళడం అనేది, ప్రతిపక్షం నుండి కూడా వెళ్ళడం అనేది ధైర్యం కావాలి అనేటువంటి ఆలోచన తీసుకొచ్చినట్టు వ్యక్తి. నేనేదో మా పార్టీ నాయకుడు కదా భూమన అభినయ్ రెడ్డి గారిని మేము అభినందించాలా, గొప్పగా పొగుడుకోవాలని చెప్పట్లేదు. స్పష్టంగా ప్రజలలో వచ్చిన ఆలోచనని, రాజకీయ నాయకుడికి ఉండే ఆలోచనని అంత చిన్న వయసులో పులికి పుచ్చుకుని దాన్ని ఆచరణలో పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. గతంలో నేను పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగినటువంటి సమావేశాల్లో కూడా పెద్దలతో మాట్లాడినప్పుడు దీన్ని అభినందించినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇకపోతే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి జనాభా బలాన్ని, ప్రేమని
ఆప్యాయతని మరుగున పడేలా చేయాలనేటువంటి కుళ్ళు కుతంత్రాలు కుట్రలతోనే మీ రాజకీయం అంతా కూడా ఈ సంవత్సరం గడిపారే తప్ప ఓట్లు వేసిన ప్రజలకి నమ్మి గద్దెనెక్కించిన ఈ ఓటర్లకి ఫలానా మనం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలని ఒక్కొక్కటిగా చేద్దామనే ఆలోచన అయితే నీకు లేదయ్యా చంద్రబాబు నాయుడు గారు, మరి నీ కుమారుడైన లోకేష్ గారికి, నీకు అత్యంత సున్నితుడైన పవన్ కళ్యాణ్ గారికి. సనాతన ధర్మం అని ఆయన ఒక పక్కన పోతున్నాడు. ఆ సనాతన ధర్మాన్ని తూట్లు పొడిచినటువంటి కూటమి ప్రభుత్వం. ప్రజలు స్పందించకూడదు. ఎవరైనా మాట్లాడి ఏమిటయ్యా అని ఏలివెత్తి చూపించి నువ్వు చేసినటువంటి హామీలు, నువ్వు ఇచ్చినటువంటి ఏవైనా సరే మేనిఫెస్టోలో ఏం పెట్టినా ఏం చేసినా ఇది చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అని ఎవరైనా మా నాయకులు కార్యకర్తలు మాట్లాడితే దొంగ కేసులు, అక్రమ అరెస్టులు, ప్రతిదీ బెదిరింపుతో ఈ రాష్ట్రాన్ని వేలాలనుకుంటున్నారా మీరు? నేను అడుగుతున్నా. బెదిరించి భయపెట్టి ఈ రాష్ట్రాన్ని పాలించాలనుకుంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు అని కూటమి నాయకులు నేను ఒకసారి హెచ్చరిస్తున్నా. ముఖ్యంగా ఒక చిన్న పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర గవర్నమెంట్ ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీని కూడా మీరు తొలగించాలని ప్రయత్నం చేశారు. సరే, ఆయన కోర్టుకు వెళ్ళాడు, న్యాయం గెలిచింది, సొంత డబ్బులతో పెట్టుకుంటే అది కూడా మీరు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి భయప్రాంతులు చేయాలి. మా జగన్మోహన్ రెడ్డి గారికి వెహికల్ ఉన్నా, సెక్యూరిటీ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ డైరెక్ట్గా ఒక్కడిగా ఒంటరిగా వెళ్ళే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. రైట్, ఇందాక మీరే అన్నారు సార్, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే గనక అక్రమ అరెస్టులు, అదేవిధంగా వారిపైన దొంగ కేసులు పెడుతున్నారు అనేసి. మరి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో గుర్తు చేద్దామనే ఈ కార్యక్రమం మరి మీరు ఇంటింటికి వెళ్ళి చేయాల్సి వస్తుంది. మరి ఈ కార్యక్రమం చేసినప్పుడు మీకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వవా? ఎదురైనా మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారు? 100కి 100% నారా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపూట కార్యక్రమంలో డిగ్రీ తీసుకున్నటువంటి వ్యక్తి, అమెరికాలో శాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆయన పట్టా పొందినటువంటి వ్యక్తి. ఇలాంటివన్నీ వస్తాయనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి స్వచ్ఛమైన నిజాయితీ గల రాజ్యాంగాన్ని మనం ఇవ్వాలని, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని తీసుకురావాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒకటి నిర్మాణం చేసుకుని ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్నే నడుపుతున్నారే తప్ప ప్రజలకు అవసరం కాదు. మరొకటి చెప్తున్నాం, మేము మా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ ఆదేశాల ప్రకారంగా మేము ప్రజలోకి వెళ్ళడానికి యావత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నాం. ఈలోపు ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో మీరు అరెస్టులు చేస్తారా? జైళ్ళు కూడా సరిపోవాయా చంద్రబాబు నాయుడు గారు? ఎందుకంటే మేము ప్రజల తరపున పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. కుటుంబ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి ఏడాది కావస్తుంది. అయితే ఈ సూపర్ 6 అనే 6 హామీలు చెప్పింది. కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే తిరుపతి నియోజకవర్గంలో తిరుపతి సమన్వయకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఘరానా మోసం అనేసి అని చెప్పి ఓ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసలు సూపర్ 6 అనే పథకాలు అందుతున్నాయా లేదా అనేసి అని చెప్పి ఆయన స్వయంగా ఇంటింటికి వెళ్ళి అక్కడ ఆ ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది. దాంట్లో ఆ సూపర్ 6 అనే పథకాలు అసలు మాకు రాలేదు అనేసి అని అక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్పడం జరిగింది. మనం కూడా గతంలో ఇదే కార్యక్రమాన్ని మన ఛానల్లో కూడా మనం ప్రసారం చేయటం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈరోజు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని గుర్తు చేద్దాం అనేసి అని చెప్పి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో కూడా ఇంటింటికి వెళ్ళి అక్కడ కార్యక్రమాన్ని చేయాల్సి ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇందులో చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రశ్నిస్తేనే గొంతు నులిమే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా వారిపై అక్రమ అరెస్టులు, కేసులు కూడా పెడుతున్నారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత భయభ్రాంతులకు గురి చేసినా మేము భయపడం, అదరం బెదరం అనేసి అని అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.